కథా శీర్షిక పుత్రోత్సాహం. రచన జి రంగబాబు. అమ్మా, నేను క్లాసులో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నా నాన్నగారు మెచ్చుకోరే. అందరికంటే ఎక్కువ మార్కులు సాధించినందుకు శభాష్ అంటూ ఒక్కసారి అనరే. ఆనందించినట్లు కనబడరే. అస్సలు దేనికి స్పందించరే. నేనంటే నాన్నగారికి ఇష్టం లేదేమో అన్నాడు తల్లితో చిన్నారి సాయితేజ. సాయితేజకు 10 ఏళ్ళు. 5వ తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు, తెలివైనవాడు. ఎప్పుడూ చదువుకుంటూ అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ దేనికి తండ్రి నుండి అభినందనలు అందకపోవటం వాడికి వెలితిగా ఉంటోంది. అందుకే ఈరోజు నేరుగా తల్లినే అడిగేశాడు. నిజమేరా బాబు, మీ నాన్నగారిదంతా అదో పద్ధతి. దేనికి సంతోషిస్తున్నట్టు కనబడరు. ఏం జరిగినా మామూలుగా ఉంటారు. అదే నాకు అంతుబట్టదు అంది సావిత్రమ్మ. సాయితేజ పుట్టినప్పుడు ఆయన అన్న మాటలు ఆవిడకి గుర్తొచ్చాయి. సాయితేజ పుట్టిన వెంటనే తను భర్తతో ఇలా అంది. ఏమండి, మన కలలు ఫలించాయండి. మనకు సంతానమే కలగదేమో అనుకున్న సందర్భంలో లేక పుట్టాడండి వీడు. ప్రతి ఒక్కరికి కొడుకు అనేవాడు ఉండాలి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కదండి. వంశాన్ని నిలబెట్టేవాడు, వంశాన్ని ఉద్ధరించవలసిన వాడు కూడా కొడుకేనట కదా. తల్లిదండ్రుల్ని పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకే అని మీకు తెలుసు కదా. అలా మనకు కూడా వీడి వలన ఆ అదృష్టం కలుగుతుంది కదండి అంది తను. ఆమె భర్త రామచంద్రరావు చిన్నగా నవ్వేస్తూ, ఎవరు చూడొచ్చారు సావిత్రి, కొడుకు పుట్టడం మంచిదే, కానీ వీడు మనల్ని పున్నామ నరకం నుండి తప్పిస్తాడో లేక పెరిగి పెద్దయ్యాక మనకు బ్రతికుండగానే నరకం చూపిస్తాడో ఎవరికి తెలుసు. అందుకని ఇప్పుడే సంబరపడిపోవడం మంచిది కాదు. వీడు పెరిగి పెద్దవని అప్పుడు కానీ వీడి అసలు రంగు మనకు తెలియదు అన్నారు. ఇలా అడ్డదిడ్డంగా వాదించే వారికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ఈ విషయం గుర్తొచ్చి ఆమె చిన్నగా నిట్టూర్చింది. అయితే ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా కొడుకును పెంచడం పట్ల, చదువు నేర్పించడం పట్ల ఆయన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు, నిర్లక్ష్యం వహించలేదు. చిన్నతనం నుండి అన్ని మంచి అలవాట్లే నూరిపోశారు. వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి సుభాషితాలు చదివించారు. క్రమశిక్షణతో మంచి నైతిక విలువలతో కూడా పెంచారు. కానీ ఏనాడు వాణ్ణి అతిగారాభం చేయలేదు, ముద్దించలేదు. ఏది పడితే అది కొనిచ్చేవారు కాదు. దగ్గరకు తీసుకుని ముద్దాడేవారు కాదు. దూరంగా ఉంచుతూనే గురువులాగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి పౌరునిలా పెంచారు. వాడు తెలివైనవాడు కావడంతో బాగా చదువుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి గేట్లో మంచి స్కోరు సాధించి ఎంటెక్ సీటు సంపాదించి మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాడు. ఒక పేరున్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కూడా సంపాదించి వాడే నలుగురికి పాఠాలు చెప్పే స్థాయికి చేరాడు. అయినా తండ్రి అతన్ని పిలిచి అభినందించకపోవడం కొంచెం బాధ కలిగించింది సాయితేజ్కు. ఒకరోజు కొడుకుని దగ్గరికి పిలిచారు రామచంద్రరావు గారు. కొడుకు భుజంపై చేయి వేసి దగ్గరికి లాక్కుని, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందిరా అబ్బాయి. నువ్వు ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ వృత్తి చాలా పవిత్రమైంది, సంఘంలో చాలా గౌరవప్రదమైంది. నువ్వు ఇంకా ఎదగాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. దేశానికి నీలాంటి మంచి పౌరుల్ని, మేధావుల్ని నువ్వు తయారు చేయాలి. అదే నా కోరిక అన్నారు. సాయితేజ ఎంతో సంతోషించాడు. కానీ అతన్ని ఎన్నాళ్లుగానో వేధించిన ఈ సందేహాన్ని నివృత్తి చేసుకుందామని, నాన్న నిన్ను మాట అడగనా అన్నాడు. తప్పకుండా అడగరా అన్నారు ఆయన. నేను చిన్నప్పటి నుండి బాగా చదువుతూ క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఫస్ట్ ర్యాంకులో ఉంటున్నా నువ్వెప్పుడూ సంతోషంగా నన్ను అభినందించలేదే అని డైరెక్ట్గా అడిగాడు. అప్పుడు దానికైనా, ఒరే బాబు, చిన్నతనంలో నీకో పద్యం చెప్పాను, గుర్తుందా? పుత్రోత్సాహము తండ్రికి అనే సుమతి శతక పద్యం గుర్తుందా అని అడిగారు. గుర్తుంది నాన్నగారు అంటూ ఆ పద్యం గడగడ చదివేశాడు.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. ఈ పద్యానికి అర్థం, ఆనాడు తెలియకుండా చదివావు కానీ ఇప్పుడు తెలుసుకా అన్నారు ఆయన. తెలుసు నాన్నగారు. కొడుకు పుట్టగానే తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రికి సంతోషమే కానీ అది నిజమైన సంతోషం అనిపించుకోదు. ఆ కొడుకు పెరిగి పెద్దయి ప్రయోజకుడై నలుగురిచ్చే గొప్పవాడిగా కీర్తింపబడుతున్నప్పుడే తండ్రికి నిజమైన ఆనందం. ఇప్పుడు తండ్రిగా నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు నాన్న. నిన్ను నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు నాన్న అన్నాడు. అప్పుడు అన్నారు రామచంద్రరావు గారు, నీ చిన్నతనంలో ప్రతిదానికి నిన్ను మెచ్చుకుంటే నీ అభివృద్ధి అక్కడితో ఆగిపోయేది. అలా కాకుండా ఇంకా ఏదో సాధించాలి అన్న తపనే నిన్నెంతటి వాణ్ణి చేసింది, నాకెంతటి ఆనందాన్ని మిగిల్చింది. నీ వంటి గొప్ప కొడుకుని కన్నందుకు నాకు గర్వంగా ఉందిరా. నిజమైన పుత్రోత్సాహంతో నేను ఈరోజు అమితానందాన్ని పొందుతున్నాను అంటూ కొడుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. సాయితేజ ఆయన కాళ్లకు నమస్కరించి నన్ను ఆశీర్వదించండి నాన్న అన్నాడు. సమాప్తం. ధన్యవాదాలు.